తాగకే ఇందులో ఏముందో ఏమో. అదెక్కడిది అది ఎక్కడిది నీకు అసలు ఎక్కడిది 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 నీకు అది ఇంకా యాక్టింగ్ చేస్తే ఇట్లా కంపు కొడుతుంది చూసినా అసలు వాసన ఎట్లా వస్తుంది నువ్వు తాగినవా నువ్వు కూడా తాగినవా నీ తుప్పు నేను వదిలిస్తాను ఆగు దీన్ని నవని నీకు వదిలిస్తాను ఆగు నీకు నీకు చెప్తా నువ్వు వీడియో ఎందుకు తీస్తానో ఏం చేస్తానో అంతా నీకు చెప్తాను ఆగు నేను నాకు నువ్వు చెప్తావా చెప్పవా వినబడతా వాసన చేయి పోయిల్లు మీరు వాసన రాక సెంటు స్మెల్ వస్తా మీరు వాసన రాక సెంటు స్మెల్ వస్తా మీరు వాసన రాక సెంటు స్మెల్ వస్తా పంచులు ఇయ్యక అసలు ఒకలాగా వాసన వస్తుంది అదేంటి మరి అదెవరు పోసుకొచ్చిండు అదే ఇది ఫ్రీజ్ ఎవరు పోసు దాంతో పాటు నేను కూడా వెళ్ళా నువ్వు నీకు పడాలా బాడుకో నీకు పడాలా అసలుకి రీతుని చూస్తా అంటే డాన్స్ చేస్తాంటావా చేస్తున్నావు అది తాగుతా నువ్వు ఊగుతానవేంటి ఎక్కడ పోయిండు తెలియట్లేదా మీకు అసలుకి హాయ్ నమస్తే అందరు ఎట్లర్రు మంచిగురా సో వచ్చేసిన మీ రీతునైతే వచ్చేసిన గైస్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రీతూస్ వరల్డ్ అందరు ఎట్లర్రు మంచిగుర్రా ఇక చాలా లాంగ్ గ్యాప్ తీసుకున్న వీడియోస్కి ఇప్పటి నుండి చేస్తూనే ఉంటా వీడియోస్ సో ప్రాంక్ ఏంది అనుకుంటురా ఆల్రెడీ తమిళలో చూసే ఉంటారు ఈరోజు మా ఉషమ్మ అయితే సింగిల్గా దొరికింది మా హనీ మమ్మీ అంతా బయటికి పోయిర్రు ఇక వీడియో తీసేది మా గీతు ఇక మా తాత దగ్గర నుండి అయితే మందు తీసుకున్నా అదే ప్రాంక్ కదా మొత్తం తాగుబోతాం లెక్క చేయాలి ఇప్పుడు నేను ఇక ఆగ్బే అప్పుడే సో కొంచెం కోటర్ ఏదో తెచ్చుకున్నా ఇక అది మొత్తం మీద పోసుకోవాలి ఫస్ట్ అంటే స్మెల్ రావాలి కదా నేనైతే తాగలేను కాబట్టి ఇక అమ్ము కొంచెం స్మెల్ కూడా వెరైటీగా వస్తుంది ఏదో కోటర్ అంట సో మొత్తం టీషర్ట్కి అయితే పూసుకోవాలి ఫస్ట్ మనం స్మెల్ ఘోరంగా వస్తుంది గైస్ ఏదో ఒకటి లేరా కానీ నాకు తెలియదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఏం మందో కూడా ఆగ్బే మొత్తం వాటర్ అయిపోతుంది అమ్మో స్మెల్ ఘోరంగా వద్దుది మొత్తం కలిసిపోయింది వా వస్తుందారా స్మెల్ నా దగ్గర ఓకే ఫస్ట్ టైం ఇంత స్మెల్ రావడం అరే చాలరా ఇంకా ఎక్కువ అయింది మళ్ళీ కళ్ళు తిరిగి పడిపోతుంది కొంచెం రావాలి కాబట్టి ఒక్క నిమిషం ఇది పట్టుకో కొంచెం ఇక్కడ నుండి రావాలి కదా పక్కన పెట్టేసాయి స్మెల్ బాగానే వస్తుంది ఇది పట్టుకొని పోవాలి ఇక మనం ఒక్క నిమిషం యాపిల్ ఫీస్ కనిపిస్తుందా మందు లెక్క రే కనిపిస్తుంది లేరా బస్ పట్టుకో ఓకే వస్తుందా స్మెల్ నాకే వస్తుంది మొత్తం కడుపులో తిప్పుతుంది దీనికి అది పక్కన పడేసాయి కాదు తాత దగ్గర నుండి తెచ్చుకున్నా అని చెప్పినా కదా ఇక పోదాం పదండి దా చంప వాళ్ళుతా దాబే అది అరే పక్కన పెట్టురా దొరుకుతాం పక్కన పెట్టు దా గౌతమ్ రా సో లెట్స్ గో డైరెక్ట్ పైన కలుద్దాం ఏడుంది పొర్లు మమ్మీ ఓ మమ్మీ మమ్మీ ఏంట్రా మమ్మీ బయట నుంచి అరుస్తానేంటి మమ్మీ ఏమైంది ఏంటి వీడియో తీస్తాను గీత ఏంటి వీడియో తీస్తానులా ఇక్కడ బట్టలు ఉన్నాయి అన్నీ ఆగండి నేను అటు వెళ్ళిన తర్వాత దీదుగా నాకు కాదు మమ్మీ మందు కొట్టింది మందుగా ఏంది ఇది
బా నీ మోహం యాపిల్ ఫీజు పెట్టుకుని మందంట పట్ట బో ఛీ ఏంటి వాసన వస్తుంది రీతు ఓ బో ఛీ ఏంటి వాసన వస్తుంది గీతు ఏ రీతు ఏంటిది వాసన వస్తుంది ఏంటిది ఎక్కడికి వెళ్ళావు నువ్వు ఇదంతా ఏంటి ఇట్లా వాసన వస్తుంది ఏంటి ఓ గీతు ఏంటి వీడియో తీస్తానేంటి దీని దగ్గర మందు వాసన వస్తుంది ఏంటి తాగింది మమ్మీ మందు. ఎక్కడ పోయి తాగింది ఏందా నేను ఎందుకు తాగుతా? ఏంటి రీతు ఏమైంది? నేను ఎందుకు తాగుతా? మందు నిజంగా ఏంద్రా తాగినా అంటుంది. దీని మాట ఏంది ఇట్లుంది? ఇట్లానే ఉండకపోతే కళ్ళు చూడట్లేదు. రీతు నేను ఎందుకు తాగుతా? కంపు కొడుతుంది నోట్లోకి వెళ్ళి వాసన. దెబ్బ కూడా సెంటర్ ఫ్రెష్ తీసుకురమ్మన్నా కదా. సెంటర్ ఫ్రెష్ తీసుకురమ్మన్నా కదా. సెంటర్ ఫ్రెష్ ఎక్కడికి వెళ్ళా? ఏ బయట నీకు సెంటర్ ఫ్రెష్ తీసుకురమ్మని చెప్పి చూడు రీతు ఏంటిది నాటకాలా ఏంటిది? ఏయ్ నువ్వు వీడియో ఆపు నువ్వు కాదు ఏంటి ఎక్కడిది నీకు ఎవరిచ్చిళ్ళు ఎక్కడ మీద తెచ్చుకున్నావు నువ్వు ఎక్కడికి వెళ్ళి తెచ్చినావు చెప్పు నాకు నువ్వు అసలు ఇంత కొంప కొడుతుంది ఎట్లా తాగినవి దాన్ని అసలు ఎట్లా తాగినావు అసలు నువ్వు వదులు అసలు చీపురు వదులు నన్ను వదులు వినబడట్లే నీకు వదులు ఎంత తాగినా నువ్వు ఎక్కడిది అసలుకి కొంచెం నీకు ఏ గీత వీడియో ఆపు నువ్వు వీడియో ఎందుకు తీస్తానా నువ్వు మీరు అందరూ ప్లాన్ చేసుకొని తాగొచ్చిందా నువ్వు కూడా తాగినవా ఎక్కడ తాగినావు నువ్వు అసలు మందు తాగడం ఏంది నీ వయసు ఏంది అసలు నువ్వు ఆడపిల్లవా ఏమనుకుంటాను నువ్వు అసలు మందు తాగడం ఏంటి ఏ గీత నువ్వు వీడియో ఎందుకు తీస్తున్నా వీడియో ఆపు అసలు వదులు అసలు నువ్వేం చేస్తావు నువ్వు వీడియోలు ఎందుకు తీస్తాను నువ్వు కూడా తాగినవా ఎక్కడ పోయి తాగినావు అంటే మీరు వీడియోలు ఇవి అన్ని చూసి తాగడం నేర్చుకున్నారా మీరు ఎట్లా తాగాలి ఏందని చేసి అసలు ఇట్లా కంపు కొడుతుంది చూసినా అసలు వాసన ఎట్లా వస్తుంది నువ్వు తాగినవా నువ్వు కూడా తాగినవా ఇట్రా ఫోన్ ఎందుకు పట్టుకున్నావు నువ్వు కూడా తాగినవా మీరందరూ కలిసి తాగిందా నువ్వు కూడా తాగినవా వాడు తాగలే వీడియో ఆపను ఫస్ట్ వీడియో ఆపు దాని ఎందుకు అంటావు తాగుడు ఏంటి అసలు మీరు అసలు నేను ఏడ వాడికి కూడా తాగిపించినవా నువ్వు కూడా తాగినవా ఏదిట్రా నీ దగ్గర కూడా వాసన వస్తుంది ఇంద్రా మమ్మీ ఇది కక్కింది మమ్మీ వాడికి కూడా తాగిపించినవా నేను ఆడికి ఎందుకు తాగిపిస్తా చిన్న పోరగాడు ఎక్కడ పోయింది అసలు మీరు ఏడి పోలేను ఎక్కడ పోయిండు తెలియట్లేదా మీకు అసలుకి తెలియట్లేదా నీకు అసలుకి మందు తాగడం ఏంటి రీతు ఏంటి అసలు నీకు ఏం చేయాలో అర్థం కావట్లేదా నీకు ఇట్లా కంపు కొడుతుంది స్నానం చేయపో ఎల్లు బట్టలకు దాని కళ్ళు చూడు ఎట్లయితేనే అమ్మో భయం వేస్తుంది రీతు నిన్ను చూస్తా అంటే డాన్స్ వేస్తాంటావా చెప్పు ఏంటిది ఎక్కడికి వెళ్ళినావు అసలు నువ్వు ఇదేంటి ఇట్లా చేస్తుంది ఇట్లా ఏంటి రీతు ఇప్పుడేనా ఎన్నిసార్లు తాగినావు ఇట్లా ఇది చూడు ఎన్నిసార్లు తాగినావు ఇది చూడు ఒకసారి అబ్బా దగ్గరకు వస్తుంది బా నా కడుపులో తిప్పుతుంది రీతు అసలు ఎట్లా తాగినావు అది ఎట్లా తాగినావు అసలు నువ్వు అది ఎక్కడ పోయి తాగినావు అదు ఎట్లా తాగినావు అంటే నువ్వు ఇట్లా తాగినావా అని అనట్లేదు అసలు నువ్వు ఎక్కడ పోయి తాగినావు నవ్వొస్తుందా నీకు ఎక్కడ పోయి తాగినావు నువ్వు ఎక్కడ పోయి తాగినావు అంటున్నా ఎక్కడ పోయి తాగినావు ఎవరున్నారు నీతో పాటు నాతో ఎవరున్నారు నీతో ఎవరున్నారు ఎవరితో తాగినావు నువ్వు ఏమో అలా అయిపోయింది అంతే అరే ఎక్కడ మా బజార్లో పోయి తాగుతున్నావు ఏం చేస్తావు రీతి నువ్వు ఇట్లా బయటికి ఎక్కడ పోయినావు అసలు నువ్వు ఇక్కడే ఉండే నువ్వు క్రికెట్ ఆడుతున్నావు వీడుతో అనుకుంటున్నా ఎక్కడికి వెళ్ళావు నువ్వు క్రికెట్ ఆడి బయటికి పోయినా వామ్మ ఇప్పుడు మమ్మీ వస్తుందిగా వామ్ము రీతు ఏంటి రీతి ఇట్లా ఎందుకమ్మా అట్లా ఎక్కడికి వెళ్ళావు నువ్వు అసలుకి ఎక్కడ పోయి తాగినావు చెప్పు నాకు నువ్వు ఎవరు తాగిపించిన నీకు తెలియకుండా తాగినావా లేదా కావాలని తాగినావు నువ్వు తెలియకుండా తాగినావా అంటాను అంటే నీకు తెలియకుండా తాగినావు లేదు కావాలని తాగినావు నువ్వు ఇదేంటిది ఏమైందిరా దీనికి ఎక్కడ పోయింది ఇది ఎవరన్నా వచ్చిందా అమ్మో ఇది పడిపోతుంది అమ్మో రీతు బా కంపు కొడుతుంది ఏం తాగినావు నువ్వు బీర్ తాగినావా బీరా మంద ఏంటి అసలు ఒకలాగా వాసన వస్తుంది అది ఏంటి మరి అదెవరు పోసుకొచ్చిండు
అదే ఇది ఫ్రీజ్ ఎవరు పోసింది? ఇది ఎవరు పోసిండు? ఇది నీదా? ఇది ఇది ఫిజ్. ఇది ఎవరు పోసిండ్రు రీతు? ఇందులో కలిపి ఏమైనా పోసిండ్లేంటి? ఇందులో కలిపి పోసిండ్లా? ఇదేంటి తాగుతుంది మళ్ళీ? ఇట్లా కల్పించిందా నీకు ఎవరైనా తెలియకుండా? ఎక్కడికి వెళ్ళినావు నువ్వు? ఏయ్ తాగకే, ఇందులో ఏముందో ఏమో. ఛీ, ఏం చేసినావు రీతు? వినపడుతుందా? ఏం చేసినావు? అర్థం కావట్లేదు నీకు. ఏం చేసినావు? ఏందా ఆయన చెప్పు నాకు. నువ్వు ఎవరిచ్చింది నీకు అది? అసలు ఆ గ్లాస్ ఎక్కడిది? అది ఎక్కడిది నీకు? అసలు ఎక్కడిది 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 నీకు అది? ఇంకా యాక్టింగ్ చేస్తున్నావు నువ్వు నా దగ్గర తాగింది కాకుండా. కథలు పడతానవేంటి? కథలు చెయ్యకు. ఏం చేసినావు? ఏం జరిగిందో చెప్పు నాకు. కూర్చో, ఇక్కడ కూర్చో. నీ దగ్గర కంపు కొడతా, నా కడుపులో తిప్పుతుంది. కూర్చో కూర్చో, అక్కడ కూర్చో. లేకపోతే ఇరుగుతాయి కాళ్ళు. ఇప్పుడు మోకాలు చెప్పులు ఇరుగుతాయి. కూర్చో. వైర్ తీసుకుంటే ఇప్పుడు నేను చెప్పు. ఎక్కడికి వెళ్ళినావు నాకు నువ్వు? ఎక్కడికి వెళ్ళినా నువ్వు? మందు కావాలా? మందు కావాలా? వాటర్. నువ్వు ఎక్కడికి వెళ్ళినావు? ఎక్కడికి వెళ్ళినావు చెప్పవే. ఏంట కళ్ళు అట్లున్నాయి నీ? అట్లయింది మొహము. ఎక్కడికి వెళ్ళినావు? ఎక్కడికి వెళ్ళినావు రీతు? ఇది చూడు, ఎవరైనా కల్పించిందా నీకు? చూడు ఒకసారి ఇది చూడు. ఎవరైనా ఎక్కడికి వెళ్ళినావు? నీ ఫ్రెండ్స్ ఎవరైనా వచ్చిందా? మరి ఎవరైనా కల్పించింది నీకు? థమ్స్అప్ అది ఫ్రిడ్జ్లో ఏమైనా కల్పించిందా? చూడు చూడు, కల్పించింది ఎవరైనా? లేకపోతే నువ్వేమైనా తాగినావు? నువ్వు అలవాటైంది నీకు? మస్తు సార్లు ఆయన మస్తు సార్లు తాగినవా? అంటే నీకు ఎవరు కలిపిలే, నువ్వే తాగుతున్నావా? ఎక్కడ తెచ్చుకుంటానో? ఎవరు తెచ్చిస్తాను నీకు? వాడికేం తెలిసే? వాడికైనా చెప్పు. వినబడట్లే నీకు? తన్నులు తిని చచ్చిపోతా నా చేతిలో. చెప్పు ఏం జరిగిందో చెప్పు నాకు. నువ్వు నేను వైర్ తీసుకుంటున్నా, అయినావు కానీ నువ్వు రోజు డబ్బులు ఇచ్చి రమ్మంటది మమ్మీ. మమ్మీ చెప్పు. మమ్మీ వద్దు. చెప్పు నాకు. నువ్వు మమ్మీ ఏం చేస్తున్నావు? నువ్వు ఎక్కడ తెచ్చుకున్నావు? చెప్పు. ఎక్కడ చెప్పినా చెప్పు. ఎక్కడ తెచ్చుకున్నావు చెప్పు నాకు. నువ్వు ఏంటిది చెప్పు. ఏం జరిగింది చెప్పు. వాడికి కూడా తాగిపించినవా? అంటే వచ్చిందని చెప్తాను. నీకు ఇప్పుడే గుర్తు రావాలా? ఏం చెప్పినా చెప్పు నాకు. నువ్వు ఏం చేస్తాను మీరు ఇట్లా? మమ్మీతో ఏంటిది? నువ్వు వీడియో ఎందుకు తీస్తాను చెప్పు నాకు. నువ్వు నీ ఫన్ను నీకు చూపిస్తాను. వీడియో చూపిస్తాను. నువ్వు ఏం జరుగుతుంది అసలుకి? ఏం చెప్పు నాకు. నువ్వు మీ అందరు కలిసి ఇదేనా చేసేది? ఏం చేస్తాను అర్థం కావట్లే. ఏం చేస్తానో? ఏం చేస్తానో? రోజు తాగుతున్నావు ఇట్లా? రోజు ఇట్లా చేస్తానవా? ఏంది నీ పొగరేంటి రీతు? ఏమైంది? ఇట్రా ఇట్రా. ఏమైంది? ఇలా కూర్చో. ఏమైంది? నేను కింద క్రికెట్ ఆడుకుంటుంటే అక్క నాతో పాటు క్రికెట్ ఆడి వెళ్ళిపోయింది. ఎక్కడికి వెళ్ళింది? అటు ఎటు వెళ్ళిపోయింది. ఎక్కడికి వెళ్ళినావు రీతు? మళ్ళీ నేను లాస్ట్ లోపలికి వచ్చేసరికి ఊక్కుంటూ వస్తుందని నేను బ్యాట్ పడేసి వెళ్ళి తీసుకొచ్చాను. ఎక్కడ నుండి? అక్కడ బోర్డు దగ్గర నుంచి. ఎవరు లేరా బయట రోడ్డు మీద? లేరు. ఎట్లొచ్చింది ఇది? వచ్చినప్పుడు ఊక్కుంటూ వస్తుంది. నడుచుకుంటూ వచ్చింది. ఆటోలో ఎట్లొచ్చింది? ఎవరు దింపిండు? ఎవరైనా ఉన్నారా పక్కన? ఎవరు లేరు. మరి ఎక్కడ నడుచుకుంటూ వచ్చింది ఇది? ఎక్కడ నడుచుకుంటూ వచ్చింది? నాతో శంషాబాద్ అని చెప్పింది. ఏం చెప్పింది? శంషాబాద్ అక్కడికి వెళ్తున్నాను ఫ్రెండ్స్ తో అని చెప్పింది. కానీ ఎప్పుడు అది ఇక్కడే ఉండే కదరా. అది ఎక్కడికి వెళ్ళింది? అవును, నువ్వు బట్టలు అన్నం తిన్నామా? అన్నం తిన్న తర్వాత మీరు ఏం చేసి క్రికెట్ ఆడుకుంటానంటే వచ్చింది కదా. ఇంకెక్కడికి వెళ్ళింది? నువ్వు మళ్ళీ బట్టలు మడత పెట్టి ఇప్పుడే కదా. అది 10 నిమిషాలు కూడా కాలేదు. అది అప్పుడే శంషాబాద్ వెళ్ళి వచ్చిందా? అవును. నువ్వు అబద్ధాలు ఆడుతున్నావా? నువ్వు చెప్పు నాకు. నువ్వు కూడా తాగినవేంటి? నువ్వు కూడా తాగినవా? మరి శంషాబాద్ పోయిందంటే అది ఎక్కడ పోయింది? ఇక్కడే అదే చెప్పింది నాకు. శంషాబాద్ ఇప్పుడేనా అన్నం తిన్నది? అన్నం తిని నేను బట్టలు మడత పెడతానన్నా, మీరు వెళ్ళి కింద ఆడుకుంటాను. అప్పుడే శంషాబాద్ పోయి వచ్చిందా? మమ్మీ మేము కిందకి వెళ్ళంగానే వెళ్ళిపోయింది మమ్మీ. ఇక్కడే తాగుతాను కదా. మీరు ఇక్కడ మేము తాగిందా? లేదు మమ్మీ. అసలు ఇక్కడ వైన్ షాప్ ఎక్కడది మమ్మీ? వైన్ షాప్ కావాలా తాగడానికి? వైన్ షాప్కి వెళ్ళి తాగుతారా? అక్క నీ విస్కీకి డబ్బులు ఇవ్వాలా? 400. నా ఫోన్ నువ్వు కొట్టేరా. ఇక్కడ నుండి తెస్తాను రా. ఏంటిది రీతు? రీతు ఏమైందమ్మా? ఇది చూడు. ఏంటిది? ఏమైంది అట్లా నవ్వు రీతు? చూడు నీ దగ్గర వాసన కొంపు వస్తుంది. ఏం చేస్తున్నావు రీతు? అసలు ఏంటిది అది? ఏం మంది అసలు అది? చెప్పు రీతు. ఏం చేసినావే? మొత్తం దిగేదాకా కొడుతున్నావు. నాకు సరైన ఏం దొరకట్లేదు. ఆగు. చీపురు కట్టనే సార్ దీనికి. ఆగు. మొత్తం మత్త అంతా దిగిపోవాలి. చెప్పు నాకు. ఏం చేసావు? మరి ఏంటిది? ఏం చేసావు చెప్పు నాకు. నువ్వు
యాక్టింగ్ చేస్తానవా? నువ్వు ఆపే పక్కకి వెళ్ళి స్టఫ్ గిఫ్ అనుకుంటా. ఇది కూడా ఉంది, దీని సంగతి చెప్తాను. ఇప్పుడు వీడియో ఎందుకు తీస్తాను? నువ్వు వీడియో ఆపమన్నా, వదులు వీడియో ఆపు. ఇది వదులు. స్మెల్ మంచిగా వస్తుంది. ఏం పోసుకున్నా ఇట్లా? ఏం ఇది వదులు చెప్తా. చీర వదులు. ఇది లేకపోతే ఇప్పుడు తీసుకొస్తా. ఇప్పుడు వేరే బ్యాట్ ఉంది అక్కడ, బ్యాట్ పట్టుకొస్తా. వదులు వదులుతా వదలవా? ఏసీ వదులు, వేస్తా. వదులు ఏసి నేను వేస్తానే కాదు, నేను వదిలిస్తాను. నువ్వు నాకు చెప్తావా చెప్పవా? ఏం జరిగింది చెప్పు నాకు. నువ్వు మంది ఎక్కడది? నీకు మంది ఎక్కడ తెచ్చుకున్నా చెప్పు. షాప్ లోకి వెళ్ళి ఉంటాయి. వైన్ షాప్ లో కాకుండా మెడిసిన్ షాప్. మనిషి ఎవరు వెళ్ళిండు? వాడేమో వెళ్ళింది అంటాడు. ఎక్కడ వెళ్ళి నువ్వు ఎక్కడ తెచ్చుకున్నావు మందు? ఇప్పుడు నన్ను ఏమంటారు వాళ్ళు? ఇప్పుడు హనీ వాళ్ళు వస్తే వాళ్ళకి ఏం సమాధానం చెప్పాలి? రీతు ఇటు చూడు, ఇటు నా దిక్కు చూడు. ఏం చెప్పాలి వాళ్ళకి? చేతులు లేప. మందు ఇట్లా కంపు కొడుతుంది. ఎక్కడిదే నీకు? మంచిగా ఉంది. ఏమైంది? ఏంటి ఇట్లా అసలు? నువ్వు ఒకరిని కొట్టేసి వచ్చిన. ఎవరిని కొట్టినావు? నీ మొహం కొట్టినావు. నువ్వే తూలుతానా? నువ్వు వెళ్ళి కొడుతున్నావా? దాంతో పాటు నేను కూడా వెళ్ళా. నీకు పడాలా అసలుకి. నువ్వు కూడా ఏరినావా దాని దగ్గరికి? నేను తాగలేదు, కక్కింది. అది కూడా వచ్చిందా? గీత కూడా వచ్చింది. గీత రాలే. అదెందుకు వచ్చింది? అదేం చేస్తుంది మరి? అది ఎక్కడ ఉంది? ఇంట్లో లేదు కాదు. బౌలింగ్ లో ఉంది. అది బ్యాటింగ్ లో ఉన్నారు. నేను ఫీల్డింగ్ లో పోకుంటే అడ్డున్నట్టు తాగేసి వచ్చిన. నువ్వు ఎక్కడ పోయినా? నీతో ఎవరు వచ్చిండు? బండ్లు ఇక్కడ ఉండగా ఎట్లా పోయినా? తాగాలంటే మొత్తం గ్యాంగులుగా బండ్లు ఇక్కడ ఉన్నాయి కదా, ఎట్లా పోయినా? అడిగిన దానికి సమాధానం చెప్పు. ఎట్లా పోయినావు? ఎక్కడ పోయినావు? ఏడిపోయినా తాగినారా? మర్చిపోయినా. అత్తపూర్. ఏం పూరు? అత్తపూరా? వాడపూర్ చెప్పు నాకు. నువ్వు వినబడుతుందా నీకు? తాగాలంటే సంకల్పం చాలు. నీ తుప్పు నేను వదిలిస్తాను, ఆగు. దీని నవని నీకు వదిలిస్తాను, ఆగు. నీకు చెప్తాను. నువ్వు వీడియో ఎందుకు తీస్తానో ఏం చేస్తానో అంతా నీకు చెప్తాను, ఆగు. నాకు నువ్వు చెప్తావా చెప్పవా? వినబడుతుందా రీతు నీకు? వినబడుతుందా? నీళ్ళు తీసుకొచ్చి పోస్తాను. మొత్తం వదిలిస్తా. 4 ఉతికితే పోతుందా? లేకపోతే నీళ్ళు పోయాలా నీ మీద? నీళ్ళు తీసుకొచ్చి పోస్తాను, ఆగు. లే 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 లేగు లే లేగు లేగు లే, వదులుతుంది. లే నువ్వు నడు. నీవు వేడి నీళ్ళు పోస్తా నీ దగ్గర తీసుకొచ్చి. అర్థమైందా? నువ్వు నడు నడు నడు. నువ్వు నడు. వదిలిస్తా మొత్తం. ఇక్కడ కూర్చో. కూర్చో. నువ్వు మొత్తం చెప్పాలి ఇప్పుడు నాకు. మొత్తం చెప్పాలా? లేగు లే లే లే. మంద ఏం చేస్తాను? ఏం చేస్తా? నీకా వాటర్ ఇవ్వాలా? నీకు ఇస్తారా? దగ్గర ఇస్తా. నీకు కూడా ఇస్తుందా? నీకు ఇస్తుందా? ఉన్న పోతా. నీ సంగతి చెప్తానుండు. తాగిన మొత్తం దింపేసింది. తాగింది మొత్తం దింపేసావంట. నేను దింపుతా, నాగు. నీకు అక్కడ ఇక్కడ తాగింది మొత్తం దిగిపోయిందా? ఎంత తాగినావు అమ్మా? ఎంత తాగినావు? ఎక్కడ తాగినావు? ఏం తాగినావు నువ్వు? మందు తాగినావా? ఏం మందు తాగినావు? నీకు సిగ్గు అనిపించట్లే? ఆడపిల్లవై ఉండి మందు తాగడానికి సిగ్గు అనిపించట్లేదు? అది దున్నపోతా. సూపర్. ముయ్యిరా నువ్వు. ముయ్యి. నువ్వు లే. అసలు నువ్వు లే. ఇక్కడ నడు. నువ్వు వెళ్ళి స్నానం చేసుకోపో. వాసన వచ్చేస్తాను నీ దగ్గర. వాసన వస్తాను. నువ్వు వెళ్ళి స్నానం చేయపోలే. నువ్వు లే. ఫస్ట్ లే. నువ్వు నడు. బీరు వాసన చేయిపోయిల్లు. పో స్నానం చేయిపోయిల్లు. ఎల్లు. బీరు వాసన రాక సెంటు స్మెల్ వస్తా. పంచులు ఇయ్యకు మళ్ళీ. వెళ్ళి చేసింది చెప్పక తాగినాను అంటే తాగినావా? నీకు స్మెల్ వస్తా అర్థమవుతలే. ఇట్లా రెగ్యులర్ గా తాగుతున్నావా? అంటే ఎప్పుడో ఒకసారి. ఎట్లా అలవాటు చేసుకున్నావు నువ్వు? ఎట్లా అలవాటు అయింది నీకు? వారానికి 3 సార్లు ఏం కాదు, 2 సార్లు. నువ్వు చీప్ వదులు. నువ్వు వదులు. వీడికి కూడా తాగిపించినావా? 4 times. వీడికి కూడా తాగిపించినావా? వాడు తాగలేడు. మరి వాడెందుకు యాక్టింగ్ చేస్తావు? నువ్వెందుకు యాక్టింగ్ చేస్తాను? ఎప్పుడు తాగినావు? మొహం మీద కక్కింది. నీ మొహం మీద కక్కిందా? ఏడవైనా నువ్వు? నేను క్రికెట్ ఆడుకుంటుంటే నువ్వెందుకున్నావు? నువ్వు చెప్పు నాకు. నువ్వు వెళ్ళి స్నానం చేయిపోవే. స్నానం చేయిపోయిల్లు. పో. సరే ఆగు, ఒకటి చెప్తా.
అక్క ఫోన్ ఏంటిది ఒకటి చెప్తా మమ్మీ. వాసన వస్తా నువ్వు పాటు నా దగ్గర రా, పో, నువ్వు వెళ్ళు. అరే మమ్మీ ఒకటి చెప్పాలి మమ్మీ. అమ్మాయి అటు ఓబే దా మమ్మీ ఏంటిది దా నీ వాటర్ తాగలే వదులు. గోబే అటు జరుగు. నువ్వు స్నానం చేసుకో, ఇల్లంతా వాసన వస్తుంది నీకు. మందు వాసన మమ్మీ వస్తుంది. నేను తాగలే మమ్మీ, ప్రాంక్ మమ్మీ, జస్ట్ వీడియో తీసుకుని నీకే అర్థమవుతుంది కదా మమ్మీ దగ్గర. అది వీడియో తీస్తా కరెక్ట్. నీ దగ్గర మంది ఎట్లా వాసన వస్తుంది? మమ్మీ మంది ఎక్కడ నీకు? అది యాపిల్ ఫీజ్, అది కరెక్టే. అది నీ దగ్గర మంది బా చూడు అట్లా దగ్గర రాగానే ఎట్లా వస్తుందో వాసన. మమ్మీ ప్రాంక్ మమ్మీ, కోటర్ తెచ్చుకున్నా. ఏదో నాటకాలు చెయ్యక మమ్మీ కోటర్ తెచ్చుకొని మొత్తం ఎవరిచ్చిండు నీ కోటర్? ఎవరిచ్చిండు? తాతయ్య ఇచ్చిండు. ఆయన ఎందుకు ఇస్తాడు నీ కోటరు? ప్రాంక్ చేద్దామని. అబ్బా అబ్బా చెప్పురా కింద ఆడుకుంటానే ఏది కోటర్ చూపియండి, ఏది ఎక్కడ ఉంది? వాటర్ లేదు. మనం క్రికెట్ ఆడుకుంటున్నామా లేదా, మధ్యలో వచ్చి తాత వచ్చినప్పుడు నాకు కనబడ్డే, నేను ఎందుకు ప్రాంక్ చేయబుద్ది అని వచ్చేసిన. అబ్బా. ప్రాంక్ చేసి మమ్మీ నిజంగా తాగలే మమ్మీ, ఏ చెప్పే తాగలే, నిజం మమ్మీ ప్రాంక్ ఇదంతా. అదే ఇట్లాంటి వాటి మీద మీరు ప్రాంకులు చేసేది? ఏదో జోక్, ఇవేనా ప్రాంకులు చేసేది మీకు? ఇవేనా? జస్ట్ ఫర్ ఫన్. ఇవే నేర్చుకుంటానులా మీరు? ఇవే ఆ? ఇవే నేర్చుకుంటానులా? ఇవే నేర్చుకుంటానులా? దాన్ని ఇవేనా చేసేటి? ఇలాంటి ప్రాంకులు చేయకండి నా దగ్గర. హాయ్ చెప్పు. హాయ్. ఎట్లా అనిపించింది చెప్పు. గాడిది గుడ్డులాగా అనిపించింది. ఇలాంటి ప్రాంకులు నేనేం ఎంకరేజ్ చేయనమ్మా. మాట్లాడు మమ్మీ. నేను ఎంకరేజ్ చేయ. సరే నీ ఛానల్కి ఇస్తా వీడియో. నా ఛానల్కి ఇస్తావా? నిజంగానా? నిజంగా నా ఛానల్కి ఇస్తావా? ఓ హాయ్ ఫ్రెండ్స్, హలో, వెల్కమ్ బ్యాక్ టు ఉషా బ్లాగ్స్ 25. నా ఛానల్కి ఇస్తారా? మరా నేనే తీసుకుంటా. చీపి కట్టి నాకు ఇవా? యా. నాకు ఇస్తానని చెప్పి ఇప్పుడు మాట్లాడించిన నాతో నువ్వు మాట్లాడాలని. పోండి. చీపి కట్టి తిరిగిందండి. సర్లే జరిగి పక్కకి. సో గాయ్స్ వీడియో ఎట్లా అనిపించిందో చెప్పుర్రి. గీతు నీకు పడేటి పాపం నా వల్ల నువ్వు తప్పించుకున్నావా? ఇద్దరు బాగా పడ్డాయి. సో గాయ్స్ అక్క నేను క్రికెట్ ఆడుకుంటా వెళ్తున్నా, వచ్చే వస్తావు మళ్ళీ బ్యాటింగ్ పోతా నీకు. వస్తావు జరా. సో గాయ్స్ వీడియో ఎట్లా అనిపించిందో జరా కామెంట్ చేయరు. ఇక ప్రాంక్, ఇక వీడియో తీసినాం ఇట్లా ఎట్లా అంటే అమ్మో కరెంటు కూడా పోయింది. నా దరిద్రానికి కరెంటు కూడా పోయింది. కొట్టుడు అయితే మస్తు కొట్టింది నన్ను పాపం. గీతు నువ్వు తప్పించుకున్నావు మా ఇద్దరికి. అయినా ప్రతిసారి మా ఇద్దరికే పడితే గౌతమ్కి నాకు ఏం పనులు చేసినా మేము ఇద్దరమే మస్తు తీట పోరగాలం ఇంట్లో. సో గీత తప్పించుకుంది. అండ్ వీడియో ఎట్లా అనిపించిందో జర కామెంట్ చేయర్రి. అండ్ ఇట్లాంటి ప్రాంకులు ఇంకా కావాలనుకుంటే ఇంకా ఏమేమి ప్రాంకులు చేయాలో నాకు కొంచెం ఐడియాస్ ఇవ్వరి. అండ్ జర సబ్స్క్రైబ్ చేయరి, పక్కనున్న గంట సింబల్ ఇలా గట్టిగా కొట్టుర్రి. అండ్ లైక్ చేయడం అస్సలు మర్చిపోకుర్రి. ఒక 10 మందికి షేర్ చేయరు. ఏమంటున్నా ఎంటర్టైన్మెంట్. సో నేను ఎట్లా యాక్టింగ్ చేసినో ఎప్పుడు జర అట్లా చేసిన. సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.